తేదీ 6వ తారీఖు వారం శుక్రవారం. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు. హస్తా నక్షత్రం ఉదయం 6:33 వరకు. వర్జం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. అలాగే మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు. శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:45 వరకు. ఈ రోజు రాశిఫలాలు. మేషరాశి. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ నైపుణ్యతకు సామర్థ్యానికి తగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. శివారాధన చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. స్నేహ సంబంధమైన బంధాలు మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మీపై ఉన్న గుడ్ విల్ ను నిలుపుకోగలుగుతారు. మిథున్ రాశి. బంధువర్గం వారికి ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితి మీకు తప్పకపోవచ్చు. కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించాలి. రుణాలను తీర్చివేస్తారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కర్కాటక రాశి. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో అందడం వల్ల లాభపడతారు. ఆర్థిక వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వపరమైన రావాల్సిన బెనిఫిట్స్ ఈ రోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సింహరాశి. పొదుపు పాటించడానికి వ్యూహరచన చేస్తారు. కుటుంబపరమైన చికాకులు వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. తద్వారా లాభపడతారు. కన్యారాశి. ముఖ్య విషయాలలో స్వయం నిర్ణయాలు ప్రాముఖ్యతను ఇస్తారు. వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో మీ స్థాయి గౌరవం పెరుగుతాయి. తులారాశి. మీ విజయమే మీ శత్రువులకు సమాధానం చెబుతుందని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన వస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అవసరాలకు సరిపడా ధనాన్ని సంపాదించుకోవడం గాను ప్రాముఖ్యత ఇచ్చి ఆ విషయమైపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. ధనుసు రాశి. సంతానం విద్యా విషయమై దీర్ఘంగా ఆలోచిస్తారు. రుణాలు తీర్చివేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల గ్రహస్థితి కనబడుతుంది. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు. అర్ధాష్టమ శని నడుస్తున్న కారణంగా 8 శనివారాలు శనికి తైలక్ష్యం చేయడం లేదా ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. మకర రాశి. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర సఫలీకృతం అవుతుంది. కుంభరాశి. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా దైవానుగ్రహం వల్ల మిమ్మల్ని ఏమి చేయలేకపోతారు. వివాదాలు కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి. మీన రాశి. చాలా కాలంగా అసంతృప్తిపరంగా ఉన్న సమస్యలు సానుకూలపడతాయి. గృహోపకరమైన పరికరంలో ఇవ్వవలసిన రుణాలు రావాల్సిన బాకీలు మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.